ప్రాచీన జ్ఞానాన్ని నేటి ఆధునిక విజయానికి ఎలా వాడుకోవాలో ఈ విశ్లేషణలో చూద్దాం. రండి మొదలుపెడదాం. బయటకు సక్సెస్ఫుల్గా కనిపించే ఎంతోమంది లోపల ఎందుకు అలసిపోతున్నారు? ఈ రోజువారీ సమస్యను గమనిద్దాం. దీనికి భగవద్గీత ఒక అద్భుతమైన జవాబిచ్చింది. ఇతరుల పనిని అద్భుతంగా చేయడం కంటే మన స్వంత పనే గొప్పది. దీన్నే స్వధర్మమంటారు. అంటే సమాజం చెప్పేది కాకుండా మనలో ఉన్న సహజ ప్రతిభను, మన మార్గాన్ని నమ్ముకోవడం. దీనికి విరుద్ధంగా పరధర్మం అంటే ఇతరులను గుడ్డిగా అనుకరించడం. ఇది చివరకు ఆందోళనను, భయాన్ని మాత్రమే మిగులుస్తుంది. మన పనిలో చిన్న చిన్న లోపాలున్నా ప్రశాంతత ఉంటుంది, కానీ వేరేవాళ్ల పనిని ఎంత పర్ఫెక్ట్గా చేసినా భయం తప్పదు. సరే, ఈ 3000 ఏళ్ల నాటి జ్ఞానాన్ని ఒక యువ ఆవిష్కర్త కథతో అనుసంధానించి చూద్దాం. అతనికి మెకానిక్స్ అంటే ప్రాణం. కాని వేరే దారిలో వెళ్లాలని సమాజమతనిపై తీవ్రంగా ఒత్తిడి తెచ్చింది. అయినా సరే ఇష్టమైన కోడింగ్ చేస్తూ రాత్రింభవళ్లు శ్రమించాడు. ఎన్ని కష్టాలెదురైనా తన స్వధర్మాన్ని వదల్లేదు. ఇక్కడసలు పాయింటేంటంటే, మనలోని నిజమైన ప్రతిభను మనం నమ్ముకుంటే విజయం దానంతట అదే వస్తుంది. ఇప్పుడు రోజువారీ జీవితానికి వద్దాం. ఆఫీస్ లేదా చదువులో ఇతరులలా మారాలనే ఈ భయంకరమైన ఒత్తిడిని ఎలా జయించాలి? దీనికోసం కష్టమైనా కూడా ఇష్టంగా చేసే పనులేంటో గుర్తించాలి. ఇతరుల మార్గాలను గుడ్డిగా కాపీ కొట్టడం ఆపేయాలి. పక్కవాళ్లతో పోల్చుకోకుండా మన సొంత బలాన్ని నమ్ముకోవాలి. మన వ్యక్తిగత అభివృద్ధినే మన విజయంగా మార్చుకోవాలి. ఇది చాలా ముఖ్యం. చివరిగా ఒక చిన్న ఆలోచన. ఎలాంటి అనుకరణ లేకుండా మనలో నిద్రపోతున్న సహజ ప్రతిభ ఏంటో గుర్తిద్దాం.